సో గైస్ ఇప్పుడు ర్యాండమ్గా కొంతమంది స్టూడెంట్స్ మనం పిలిచాము. సో బెస్ట్ అశోక్ నగర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఏంటి అని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మీ పరంగా ఇప్పుడు మీరు అశోక్ నగర్లో ఉన్నారు కాబట్టి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటారు? మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ జాయిన్ అయి ఉంటారు. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇంచుమించు బాగానే ఉన్నాయి. ఏకేఎస్ బాగుంది, లా ఎక్సలెన్స్ అవి కూడా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ ఎక్కడ జాయిన్ అయినారు, అంతా బాగుంది. ఏకేఎస్ కూడా బాగుంది. ఓకే, బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ ఇన్ 2026 అని మీరేమంటారు? సార్ అశోక్ నగర్లో లా ఎక్సలెన్స్ ఉంది, ఏకేఎస్ ఉంది. సో లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అశోక్ నగర్లో. సో ఏంటి అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకొని అందులో జాయిన్ అయ్యండి. మా ఫ్రెండ్స్ చాలా వాటిలో జాయిన్ అయ్యారు. ఉన్న వాటిలో ఈ 3 బెస్ట్ అనిపించాయి. సో నేను ఏకేఎస్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అశోక్ నగర్లో స్టూడెంట్స్ దగ్గర ఉన్నాము. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, యూపీఎస్సీకి సంబంధించి బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్ హాయ్ సార్. సో ఇప్పుడు బెస్ట్ యూపీఎస్సీ అంటే యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అశోక్ నగర్లో మీరేమంటారు? AKS Institute. ఏకేఎస్ ఇన్స్టిట్యూట్. ఎందుకని? The way they teach and everything, that is all in a systematical way, ఓకే one after other, which is interlinked. ఓకే. సో అకార్డింగ్ టు విచ్ ఇస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్? So basically, I'm from Karnataka. I Okay. did lot of research. Then I got to know AKS is the only institute which provide good content about UPSC. Okay. Then I joined directly with AKS only. ఓకే. I did not Are you go for happy? any. Yeah, I'm very happy, sir. ఓకే. Literally, they're doing consistently, and not other coaching will do like this. What I felt. ఓకే. Doing consistent classes. ఓకే. Yeah, regular teaching. ఓకే. Yeah, felt. సో ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అంటే చాలా వరకు డంప్ చేసి ఇవ్వడము, Data dumping. డేటా డంప్ చేసి టెస్ట్లు ఇవ్వడము, ఏదో కాపీ కొట్టి అట్లా చేయడం జరుగుతుంది. ఇక్కడ టెస్ట్ సిరీస్ మీరు రాసినప్పుడు మీకు జరుగుతున్న క్లాసెస్కి ఇంటర్లింక్డ్ ఉన్నాయా, లేదా డంప్ చేసినట్టు మీకు తెలిసిపోతుంది కదా? ఆబ్వియస్లీ నేను ఎక్కువ రాయలేదు, కరెంట్ అఫైర్స్ చాలా రాసాను నేను. ఓకే. అందులో మా సార్ గౌతమ్ సార్ అని ఉంటారు. వాట్ ఎవర్ హీ టీచెస్ ఇట్ కమ్స్ రిలేటెడ్ టు దాట్. ఓకే. సో టెస్ట్ సిరీస్ జెన్యూన్. ఓకే. వాట్ అబౌట్ మెటీరియల్స్? What I felt, other coaching does not provide any material, NCERTs, other coaching materials. Only AKS provided, including NCERTs, including daily news decoder, everything they provide. ఓకే. Even I asked so many other students related to other institute, they told they don't provide. ఓకే. AKS provided. It's good thing actually. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఈ ఆన్సర్ రైటింగ్ ఆస్పెక్ట్ కానీ లేకపోతే మెంటర్షిప్ ఆస్పెక్ట్ కానీ చాలామంది జాయిన్ అయ్యేటప్పుడు చెప్తారు, కానీ ఇంప్లిమెంటేషన్లో దెర్ ఈజ్ నో వేర్ కంపారిజన్ అన్నట్లుంది. జెన్యూన్గా ఇక్కడ ఈ మెంటర్షిప్ కాన్సెప్ట్ ఏది ఉందో అది చేస్తున్నారా? డౌట్స్ క్లియరెన్స్ కానీ ఫ్యాకల్టీ టచ్లో ఉండడం కానీ? ఎస్ ఎట్లా అంటే క్లాసెస్ అవుతాయి కదా, ప్రతి ఒక్క లెసన్ తర్వాత ఒక చాప్టర్ తర్వాత దే విల్ గివ్ us questions and they'll ask us to write the answers and then we'll have to submit it to the faculty. They'll correct it, they'll give it back to us and they write the feedback in the answer papers. Okay. That is how it goes on. And if there is any doubts or problems, we can go to the mentorship batch that is there near pillar number 22. They'll call the faculty and they'll assist us with whatever it's needed. ఓకే. సో మీ ఫ్రెండ్స్ కూడా వేరే దగ్గర జాయిన్ అయి ఉంటారు కదా, సో కంపారిజన్ చేస్తే వేరే ఇన్స్టిట్యూట్స్తో, డోంట్ టేక్ దర్ నేమ్స్, Okay. బట్ కంపేర్ చేసినప్పుడు మీ హాస్టల్ ఉన్నప్పుడు కానీ, సో ఏ కేజ్ బెస్ట్ అంటే మీరు జాయిన్ అయ్యేందుకు మీరు రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారు, లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేను వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అప్పుడు? No, I'm happy actually that I found AKS. ఓకే. సో వెన్ డిడ్ యూ జాయిన్ హియర్? So it's been 6 months, sir. ఓకే. Yeah. సిలబస్ కవర్ అవుతుందా? Yeah, perfectly, sir. Almost 60% of syllabus completed. 60% ఆఫ్ సిలబస్ కవర్. ప్యారలల్గా జరుగుతుందా? అంటే ఇప్పుడు మనకి 700 hours ఓవరాల్గా యూపీఎస్సీ బేసిక్ లెవెల్ టీచింగ్ చేయడానికి అంటే క్లాసెస్. సో దాని తగ్గట్టు ఈ వెయిటేజ్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ జరుగుతున్నాయా? ఎస్, ఓకే. వెయిటేజ్ వైజే అవుతున్నాయి. అంటే ఎట్లా చెప్తారంటే ఒక లార్జ్ సబ్జెక్ట్ లైక్ ఎకానమీ కంపేర్డ్ విత్ షార్ట్ సబ్జెక్ట్, డైనమిక్ సబ్జెక్ట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, అట్లా చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. ఇంటర్లింక్డ్ ఉంటాయి చెప్పే సబ్జెక్ట్స్, ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఓకే. సో వుడ్ యూ రికమెండ్ ఫర్దర్ స్టూడెంట్స్ ఇప్పుడు 22 జాయిన్ అవ్వాలంటే మీరు రికమెండ్ Yes, చేస్తారు? I would recommend. వాట్ అబౌట్ యూ? కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి? We have the best faculty in AKS, what I felt so far. ఓకే. Literally in every subject we have best faculty. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనం ఒక స్టడీ హాల్ దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని మనం అడిగి తెలుసుకుందాము బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఏంటి అశోక్ నగర్లో. సో వాళ్ళు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ బాగుందా లేదా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్
Hi, sir. హాయ్. సో బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అకార్డింగ్ టు యూ? Definitely AKS, IAS. ఓకే. The teachers cooperation కావచ్చు, క్లాసెస్ టైమింగ్ కావచ్చు, అన్ని స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ మా చైర్మన్ సార్ శశాంక్ సార్ వచ్చేసరికి హీఈస్ వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ స్టూడెంట్స్. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా మళ్ళీ క్లాసెస్ చెప్పిస్తారు టీచర్స్ చేత. సో ఐఎమ్ డెఫినెట్లీ సాటిస్ఫైడ్ విత్ ద AKS, IAS కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా మనం ఉన్నారు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అకార్డింగ్ టు యూ? ఏకేఎస్ బెస్ట్ అంటారు. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను జనవరి 2025లో జాయిన్ అయ్యాను. ఓకే. నా కోచింగ్ కంప్లీట్ అయిపోయింది జనవరి 2026 వరకు. ఓకే. ఫ్యాకల్టీ కూడా బాగుంది, మేనేజ్మెంట్. అండ్ మా శశాంక్ సార్ వచ్చేసి మెయిన్లీ తను ఎవ్రీథింగ్లో సపోర్ట్ చేస్తూ కేర్ చేస్తూ రెస్పాన్సిబుల్గా స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తూ మాకు సపోర్టివ్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మన ముందు ఇంకొక స్టూడెంట్ మన ముందు ఉన్నారు. సో అతన్ని అడిగి కూడా మనం తెలుసుకుందాము. సో హాయ్. హాయ్ అండి. సో అకార్డింగ్ టు యూ బెస్ట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ ఇన్ అశోక్ నగర్ 2026 ఏమంటారు? నేను చూసింది అయితే ఏకీఎస్ ఒకటేనండి, మిగతా వేరే వాటికి అయితే లేదు. సో నా ప్రకారంగా అయితే ఇది నేను చూసిన వరకు అయితే ఏకీఎస్ అయితే చాలా బెస్ట్ అన్నిటికీ కూడా. ఓకే. సో నాకైతే బాగానే అనిపించింది. జాయిన్ అయ్యారు మీరు ఏకేఎస్లో? జాయిన్ అయ్యాను. క్లాస్ ఎలా జరుగుతున్నాయి? క్లాసెస్ బాగానే చెప్పారు. డిఫరెంట్ ఫ్యాకల్టీ వచ్చారు, ఇండియా నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి చాలా ఫ్యాకల్టీని తీసుకొచ్చారు. చాలా బాగా చెప్పారు క్లాస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. మీ పరంగా ఏది బెస్ట్ అంటారు? నా పరంగా అంటే చాలా వరకు బాగానే ఉండే లా ఎక్సలెన్స్. నా పర్సనల్గా అయితే నేను ఏకేఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2025లో అయింది కోచింగ్. ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నాం. ఓకే. సో ఏంటంటే మెయిన్గా ఏకేఎస్ దేనికి ఏంటంటే ఫ్యాకల్టీస్ మనకి చాలామంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే సందీప్ సారు జియోగ్రఫీ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఆయన డీల్ చేశారు. అలానే ఎథిక్స్ ఒక ఎకనామిక్స్ ఒకటి ధనుంజయ రెడ్డి సార్ డీల్ చేశారు. ఓకే. సైన్స్ అండ్ టెక్ ఏమో సుకృత్ సార్ డీల్ చేశారు. సో ఏంటంటే ఫ్యాకల్టీస్ చాలా సపోర్టివ్ ఇచ్చారన్న. ఓకే. దీనికి మించి ఏంటంటే మెయిన్గా శశాంక్ సార్ గురించి చెప్పాలి. ఇదేంటంటే సార్ ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర డైరెక్ట్ ఆయనే రివ్యూ తీసుకునేవాళ్ళు. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఫ్యాకల్టీస్ ఎవరన్నా మార్చాలా, లేకపోతే ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని డైరెక్ట్గా ఆయనే క్లాస్కి వచ్చి అడుగుతారు. క్లాస్కి కాకపోయినా మాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ వెళ్ళి సార్తో మాట్లాడేవాళ్ళం. ఓకే. ఆయన స్టూడెంట్ అంటే వేరే ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మేము చూసిన వరకు ఏంటంటే చైర్మన్ సార్ని డైరెక్ట్ కలవటం జరగదు ఎక్కడ. ఓకే. బట్ శశాంక్ సార్ అలా కాదు, ఓకే, డైరెక్ట్గా స్టూడెంట్స్ దగ్గరికి వస్తారు. మాకు ఫ్రీగా స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే. సో దానికి అంటే మేనేజ్మెంట్ పరంగా ఏకేఎస్ యాజ్ ఫ్యాకల్టీ పరంగా కూడా బాగుందని చెప్తాను. అలానే మన నాగరాజ్ సార్ కానీ హరికృష్ణ సార్ కానీ ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఉంటాం, వాళ్ళకి ఏమైనా కావాలంటే చూసుకుంటాం. ఓకే. ఇలాంటివి బాగా చేస్తారు. సో సిలబస్ కూడా మాకు చెప్పిన టైం కంప్లీట్ చేశారు. ఓకే. ఓకే. ఫ్రీ స్టడీ హాల్ ఇప్పుడు చెప్పారు కదా, ఫ్రీ స్టడీ హాల్ మామూలుగా వేరే ఇన్స్టిట్యూట్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఏకేఎస్ మాత్రం మంచిగా ప్రొవైడ్ చేస్తారు. శశాంక్ సార్ మంచిగా ఫీడ్బ్యాక్ తీసుకొని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి తీసుకొని వాళ్ళకి తగ్గట్టు మంచిగా ఫ్యాకల్టీని మారుస్తుంటారు. ఫ్రీ స్టడీ హాల్ కూడా ఇచ్చారు సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.